హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ నుంచి మనకి 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో మనకి ఎలక్ట్రికల్ అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి టెలికాము అండ్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి జాబ్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ చూసుకోండి ఎలక్ట్రికల్ అండ్ ఆ తర్వాత టెలికమ్యూనికేషన్ అండ్ సివిల్ సంబంధించినటువంటి జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ మిగతా డేట్స్ అనేవి చెప్తాను చూడండి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసినది మనకి 30 జూన్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. 20 జూలై వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనకి ఎగ్జామ్ అనేది 22 ఆగస్ట్ నుంచి 29 ఆగస్ట్ మధ్యలో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. షిఫ్ట్ వైజ్ ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ ఎగ్జామ్ అయిపోయిన 2 రోజులకి కీ అనేది వస్తుంది. 7 డేస్ పాటు మీకు అబ్జెక్షన్స్ అనేవి తీసుకుంటారు. అబ్జెక్షన్ తీసుకున్న 7 డేస్కి ఫైనల్ కీ అనేది వస్తుంది. ఫైనల్ కీ వచ్చిన 7 డేస్కి మనకి మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారనమాట. సెప్టెంబర్ లాస్ట్ వీక్లో మీకు మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసుకోండి. 42 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 47 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకోండి. సంబంధించిన సబ్జెక్ట్లో మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా. మీరు ఎలక్ట్రికల్ అయితే డిగ్రీలో ఎలక్ట్రికల్ లేదా ఈసీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు టెలికమ్యూనికేషన్ అయితే మీరు డిగ్రీలో టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఈసీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు సివిల్ ఇంజనీరింగ్ అయితే డిగ్రీలో సివిల్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా. టెలికామ్ వాళ్ళకు కూడా ఈసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రానిక్ వాళ్ళకి ఈసీ వాళ్ళు ఎలక్ట్రిక్ వాళ్ళు రెండో అప్లై చేసుకోవచ్చు. సివిల్ దానికి మాత్రం ఓన్లీ సివిల్ వాళ్ళే అప్లై చేసుకోవాలి. ఓకేనా. సంబంధించిన డిగ్రీ అనేది ఉండాలన్నమాట. మీకు ఎటువంటి పర్సంటేజ్ అనేది లిమిట్ లేదు. మీ గ్రూప్ జస్ట్ పాస్ అయిపోతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ దీనికి సంబంధించినటువంటి శాలరీ అనేది చూసుకోండి. 75,000 వరకు కూడా మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చూసుకోండి. అన్నిటికి కూడా సిమిలర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. 70 మార్క్స్ ఏమో మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్లు అనేవి వస్తాయి. అండ్ మిగతా 30 మార్క్స్ ఏమో మీకు జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు, క్వాంటమ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి వస్తాయి అనమాట. ఇవన్నీ కలిపి 30 మార్క్స్, సబ్జెక్ట్ నుంచి 70 మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 5 మార్కులు, అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 7 మార్కులు అంటే 7 క్వశ్చన్లు, అండ్ ఇంగ్లీష్ నుంచి 5 మార్కులు అంటే 5 క్వశ్చన్లు, క్వాంటమ్ యాప్టిట్యూడ్ సంబంధించి 8 మార్కులు అంటే 8 క్వశ్చన్లు, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 5 మార్కులు అంటే 5 క్వశ్చన్లు. ఓకేనా. ఈ రకంగా మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. 100 మార్కులకు పేపర్ అనేది ఉంటుంది. 70 మార్క్స్ ఏమో సబ్జెక్ట్ నాలెడ్జ్, మిగతా 30 మార్క్స్ ఏమో జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీషు, క్వాంటమ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించినటువంటి క్వశ్చన్లు అనేవి వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మీకు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఓకేనా. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకోండి. దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని సిటీస్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంది. అండ్ మీకు తెలంగాణలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. హైదరాబాద్, ఖమ్మంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. కర్ణాటకలో బెంగళూరులో ఉంది. తమిళనాడులో చెన్నైలో ఉంది. ఒడిశాలో బెహంపూర్లో ఉందన్నమాట. ఓకేనా. ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. అండ్ మీకు ఎగ్జామ్ అనేది ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, 22 ఆగస్ట్ నుంచి మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. 29 ఆగస్ట్ వరకు మీకు 3 అవర్స్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. నార్మలైజేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే షిఫ్ట్ వైజ్ జరుగుతుంది కాబట్టి నార్మలైజేషన్ అనేది మీకు ఉంటుంది. సో ఇదనమాట మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విద్యుత్ శాఖ నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి జాబ్ వివరాలు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.